వారిద్దరూ ప్రేయసీ ప్రియులు, గాఢంగా ప్రేమించుకున్నారు. కానీ విధి వారి జీవితంతో ఆటలాడుకుంది. ఆమె అకస్మాత్తుగా అతనిని వీడి వెళ్ళిపోవడంతో అతని జీవితం నరకప్రాయమైంది. దానితో ఆమెను కలవరిస్తూ పలవరిస్తూ తన జీవితాన్ని నిస్సారం చేసుకున్నాడు. నిబిడాంధకారంలో కూరుకుపోయాడు. అతని వేదనే ఈ వెన్నెల జ్వాల. వెన్నెల జ్వాలలో నేటి 10వ పద్యం పాడుతున్నవారు హైదరాబాద్కు చెందిన వీరరాఘవయ్య గారు. పొగరుతనంబుతో మనల మూర్ఘుల మంచు తలంచి ఎవ్వరో తెగిడిననేమి. పొగరుతనంబుతో మనల మూర్ఘుల మంచు తలంచి ఎవ్వరో తెగిడిననేమి. కాక సువిధేయులుగా దరిజేరి ఎంతయున్ పొగడిననేమి. ఇర్వురకు పొంగుట కుంగుట ఉండరాదు. ఇర్వురకు పొంగుట కుంగుట ఉండరాదు. ఆ గగనము కన్న ఉన్నతముగా మదినెల్చుము రాగబంధము. ఆ గగనము కన్న ఉన్నతముగా మదినెల్చుము రాగబంధము. పొగరుతనంతో కొంతమంది మనని మూర్ఖులమంటూ తిడితేనేమిటి, లేదా దగ్గరకొచ్చి మంచివాళ్ళంటూ పొగిడితేనేమిటి, మనకి పొంగడానికి కుంగడానికి ఆస్కారమే లేదు. ఆ గగనము కన్నా ఉన్నతమైనది మన ప్రేమ అని భావించాలి చెలి. ఈ పద్యంలో ఒక కార్యశీలికి ఉండాల్సిన పట్టుదల గురించి కవి వర్ణించాడు. ఎవరో తిట్టారని కుంగిపోవడం లేదా పొగిడారని పొంగిపోవడం కన్నా తాము ఎంచుకున్న మార్గంపై దృష్టి పెట్టాలనడం గొప్ప విషయం కదా. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.